బీ న్యూస్ కి తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా రైతు మహాసభలను ఈ నెల 29, 30 తేదీలలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో నిర్వహిస్తున్నట్లు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపీనాథ్ తెలియజేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ప్రత్యేకంగా ఈ రైతు మహాసభలలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, పంట భూములకు సాగునీరు అందించాలని, జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరుగుతుందని గోపీనాథ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు నాగేశ్వరరావు, శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా రైతాంగానికి గిట్టుబాటు ధరలు లేవు. మరోవైపున పంటలు పండిద్దామంటే సాగునీరు లేదు. ఇతర అనేక రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. జిల్లా రావాల్సినటువంటి సాగర్ నీరు 60 టీఎంసీలు రావాల్సి ఉండగా ప్రతి సంవత్సరం 20 టీఎంసీలకు మించి సాగర్ నీరు రావటం లేదు. 1,80,000 ఎకరాలు సాగర్ కాలువ కింద మాగాణి సాగు కావాల్సి ఉంటే కేవలం 30,000-40,000 ఎకరాలు మాత్రమే మాగాణి సాగు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలా అన్ని రైతు సంఘాలని, అలాగనే జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని, అలాగనే వ్యవసాయ రంగ నిపుణుల్ని మొత్తాన్ని ఆహ్వానించి రైతుల యొక్క సమస్యలను వాళ్ళతో చర్చించి ప్రత్యామ్నాయ రైతు విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాల కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున రైతాంగాన్ని సంఘటితపరిచి పోరాటం చేసి సమస్యలు పరిష్కారం చేసుకునేదానికి ఈ మహాసభలో రూపకల్పన జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిమ్స్ వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. రిమ్స్ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వల్లీశ్వరి, సూపరింటెండెంట్ రాజేశ్వరరావు ప్రారంభించారు. ఈ శిబిరంలో 70 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ తిరుమలరావు, రక్తనిధి కేంద్రం ఇన్ఛార్జ్ డాక్టర్ సునీత సమన్వయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం కుంగుబాటు, దానివల్ల కలిగే అనర్థాలు అనే అంశంపై వైద్యులు, విద్యార్థులు ప్రసంగించారు. రిమ్స్ మెడికల్ కాలేజీలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసరు మరియు గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రిమ్స్, మన తిరుమలరావు గారు, సుబ్బారావు, తర్వాత హౌస్ సర్జన్స్ మేడం గారు, డైరెక్టర్ అందరి ఆధ్వర్యంలో దాదాపు ఒక 100 మంది స్టూడెంట్స్. ఎందుకంటే స్టూడెంట్స్ ఈసారి అంటే పబ్లిక్ నుంచి మనం రక్తం తీసుకునేటప్పుడు, తర్వాత పబ్లిక్ నుంచి తీసుకునేటప్పుడు ముందు మన డాక్టర్స్గా, మెడికోస్గా మనం ఇవ్వాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక 100 మందిని మోటివేట్ చేసి, ఒక 200-300 మందిని మోటివేట్ చేస్తే 100 మంది ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడే ఒక 40 మంది దాకా రక్తం ఇవ్వడం జరిగింది. సాయంత్రం లోపల 100 మందిని పూర్తి చేస్తాము. అందరికీ మోటివేట్ చేసాం. తర్వాత ఈ రక్తదాన శిబిరంలో రక్తం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా తర్వాత ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మామూలు ఈ కూల్ డ్రింక్స్ ఒకటి, తర్వాత ఫ్రూట్స్ ఒకటి, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సంతపేట ఆర్కిడ్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీటీసీఏ రాష్ట్ర అధ్యక్షుడు మాంటిసోరి ప్రకాష్ బాబు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ఆయన సూచించారు. కాలానికి అనుగుణంగా అన్ని రంగాలలో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామని ఆర్కిడ్ స్కూల్ అధినేత జి అజయ్ కుమార్ తెలిపారు. ఏసీటీసీఏ నాయకులు ఎస్ రామిరెడ్డి, యూపీఎస్ లక్ష్మీదేవులు పాల్గొని పాఠశాలలో నిర్వహించిన వివిధ పోటీలలో విజయం సాధించిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీఎస్ అధ్యక్షుడు మందాడి శ్రీనివాసరెడ్డి, ఆంధ్ర హైస్కూల్ అధినేత మందాడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ సంవత్సరం ఆర్కిడ్స్ పండుగ పేరు ఒకసారి అక్కడ చూడండి, పెద్దగా లెటర్స్ కనపడుతున్నాయి. SAHORE, సాహోరే మా పండుగ పేరు. అది లాస్ట్ ఇయర్ మేము పండుగ చేసుకున్నాం, యాన్యువల్ డేనే. దానికి కూడా ఒక పేరు ఉంది. లాస్ట్ ఇయర్ పండుగ పేరు మా వాళ్ళు చెప్తారు ఒకసారి గట్టిగా గట్టిగా పూలా. హరి హరి గజముఖ విఘ్న వినాయక, హరి హరి గజముఖ విఘ్న వినాయక, హర సుత సురనుత గణపతి జయ జయ, హర సుత సురనుత గణపతి.
ఎడ్యుకేషన్ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. సంస్థ కార్యాలయంలో అధినేత న్యామతుల్లా బాషా ఆధ్వర్యంలో బ్రిలియంట్ ఎడ్యుకేషన్ 22వ వార్షికోత్సవాలు నిర్వహించారు. కంప్యూటర్ కోర్సులన్నింటినీ జిల్లాలోని విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామని న్యామతుల్లా బాషా వెల్లడించారు. 2017 మైక్రోసాఫ్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్కు హాజరయ్యే 100 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు సంస్థ కార్యాలయంలో వారంలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని న్యామతుల్లా బాషా తెలిపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ రీజన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఖలీఫుల్లా బాషాతో పాటు బ్రిలియంట్ అధ్యాపకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నో క్యాష్, దిస్ మిషన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్. ఇది నగరంలోని ఏ ఏటీఎం సెంటర్కి వెళ్లినా ముందుగా మనకు కనబడే బోర్డులు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేశాక ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. తాము కష్టపడి సంపాదించుకొని బ్యాంకులలో దాచుకున్న సొమ్ము తిరిగి తాము తీసుకోవడంపై కేంద్రం విధించిన ఆంక్షల పట్ల సర్వత్రా నిరసన, అసంతృప్తులు మొదలవుతున్నాయి. నిబంధనల మేరకే సొమ్మును ఏటీఎంల ద్వారా డ్రా చేసుకుందామనుకుంటే కొన్ని పనిచేయవు, పనిచేసే ఏటీఎంలలో క్యాష్ ఉండదు. ఈ విచిత్ర దారుణ పరిస్థితికి దిక్కుతోచని ప్రజలు కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులు రావడం, ఏటీఎంల ద్వారా సకాలంలో సొమ్ము దక్కకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్ద నోట్లు రద్దు అయ్యాక 50 రోజులలో మంచి రోజులు వస్తాయన్న ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన రోజులు ఇవేనా అని సామాన్యులు సైతం వాపోతున్నారు. సామాన్యుల ఆర్థిక స్వాతంత్రాన్ని హరించడమే కాకుండా రోజుకు నిబంధనతో కేంద్రం ప్రజలను అయోమయానికి గురి చేస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏ బ్యాంకులు చూశారు? ఎస్బీఐ చూశాను, ఆంధ్ర బ్యాంక్. ఎప్పుడు రోజు ఇలా ఇదే పరిస్థితి. కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చిన్నకేశవస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా కార్యనిర్వహణాధికారి కట్టా ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో నిత్య హోమాలు ప్రారంభమయ్యాయి. ఈ నిత్య హోమాలను టీటీడీ నుంచి విచ్చేసిన మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు బృందం ప్రారంభించి అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు పరాంకుశం రామనాథాచార్యులు, రామకృష్ణాచార్యులు, ఎం త్రినాథ చక్రవర్తి, ఎన్వీఎస్ నాగార్జున దేవులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయ డాన్స్ అకాడమీ చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం భక్తులను అలరించింది. అనంతరం స్వామివారిని శేషవాహనంపై నగరోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా ధర్మకర్తల మండలి కొల్లిపల్లి సురేష్, మాజీ చైర్మన్ దాసరి నారాయణరావు, తాతా ప్రసాద్, టీవీ శ్రీరామూర్తి, పేర్ల రమేష్, దాసరి వెంకట రమణారావు, దాసరి హరీష్, బంజారు వెంకట సుబ్బారావులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు వేమ పెద వెంకటేశ్వర్లు, గుంజుచుంజు పాపయ్య, మద్దులూరి జయరావు, తానికొండ రాము యాదవ్, ధూళిపాడ లక్ష్మీనారాయణ, పాలపర్తి లక్ష్మీనారాయణ, జిళ్లలమూడి వెంకటేశ్వర్లు, రామకృష్ణాచార్యులతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
చదలవాడలో వేంచేసి ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి గుడిలో నిర్విరామంగా రామనామ సంకీర్తన 60 రోజులు పూర్తి చేసుకుంది. ఈ రామనామ సంకీర్తన 108 రోజుల పాటు జరుగుతుందని, ప్రతినిత్యం అన్నదాన వితరణ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆదివారం నగరోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు దాసరి వరప్రసాద్ తెలియజేశారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో నగరోత్సవంలో పాల్గొని ప్రసన్న ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ప్రకాశం జిల్లా నాల్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో ఏం చేస్తున్నాడు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది. సుమారుగా 2 నెలలు పరిపూర్ణం చేసుకుంటుంది కాబట్టి 9వ తారీఖు ఆదివారం సాయంకాలం 4 గంటల దగ్గర నుంచి శ్రీ స్వామివారి సన్నిధి నుంచి గ్రామంతా నగర సంకీర్తన జరుగుతుంది కాబట్టి ఈ నగర సంకీర్తనలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా భగవంతుని ఆశీస్సులతోటి నేను తెలియపరచడం అయింది. ప్రకాశం జిల్లా నాల్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు 108 కార్యక్రమంలో సుమారుగా ఒక 60 రోజులు 9వ తారీఖు పూర్తి అవుతున్నాయి కాబట్టి నగర సంకీర్తన బయలుదేరి గ్రామం ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బయలుదేరి గ్రామంతా నగర సంకీర్తన చేసుకొని అదే నామంతో మళ్ళా చదలవాడ గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి మళ్ళా చేరుతాం కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి తీర్థప్రసాదం స్వీకరించగా తెలియపరచడం అయింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.